హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సర్కార్ స్కూల్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. మీకు 20,000 వరకు ప్రతి నెల సాలరీ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. మీరు 10థ్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, డిగ్రీ చేసినా, బీఈడీ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి, వార్డ్ బాయ్ అండ్ టీజీటీ అండ్ నర్స్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఫ్రీగా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే అకామిడేషన్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే సైనిక్ స్కూల్స్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో, వీళ్ళైతే డిఫరెంట్ జాబ్స్‌కైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ముందుగా 10థ్ బేస్డ్ మీద అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ మీకు వార్డ్ బాయ్స్ అని చెప్పింది. సో, దీనికైతే మీకు 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు ఫ్రీగా మెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు క్యాడెట్స్‌తో పాటు. అంటే మీకు ఫ్రీగా ఫుడ్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు కౌన్సిలర్ అని చెప్పుంది. సో, ఇదేంటంటే గ్రాడ్యుయేట్ గాని, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైకాలజీ చేసినట్లయితే మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. 21-35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు నర్సింగ్ సిస్టర్ అని చెప్పుంది. సో, ఇదైతే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అనమాట. సో, నర్సింగ్ డిప్లొమా ఇన్ నర్సింగ్ గాని, డిగ్రీ ఇన్ నర్సింగ్ గాని చేస్తున్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలనమాట. మినిమమ్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోండి. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ అని ఉంది. సో, ఇంటర్మీడియేట్ డిగ్రీ అండ్ ఇన్ సైన్స్ అంటే ఎంపీసీ గాని, బైపీసీ గాని చేసినట్లయితే మీరు ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇంకా మీరు బీఎస్సీ సైన్స్ గాని, లేకపోతే ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ ఇది కూడా మీకు 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 25,000 పర్ మంత్ అయితే మీకు సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. వార్డ్ బాయ్స్‌కి అయితే 20,000 పర్ మంత్ సాలరీ అయితే మీకు ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు టీజీటీ మ్యాథ్స్ అండ్ సైన్స్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీలో ఎవరైతే చేశారో దాంట్లో టీజీడీ సైన్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్‌కి అయితే బ్యాచిలర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎవరైతే చేశారో ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ గాని, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్‌తో ఎవరైతే చేశారో ఎనీ 2 సబ్జెక్ట్స్ ఉన్నట్లయితే మీరు టీజీటీ మ్యాథ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. బీఈడీ ఆర్ ఈక్వివలెంట్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చనమాట. సో, సీటెట్‌లో గాని, ఎస్టెట్‌లో గాని మీరైతే పాస్ అయితే అయ్యుండాలి. సో, వాళ్ళైతే ఈ టీజీటీ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇలా అప్లై చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫార్మ్ కూడా ఇదే నోటిఫికేషన్‌లో ఇచ్చారు. సో, కిందకి స్క్రోల్ చేసి ఈ 2 పేజెస్ డౌన్‌లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకొని సో, ఇక్కడ మీకు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, మీ కేటగిరీ ఏంటి అంటే జనరలా, ఎస్సీ, ఎస్టీయా, ఓబీసీయా ఏదైతే అది. తర్వాత మీ ఫోటో ఇక్కడ పేస్ట్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ అయితే అప్లికేషన్ ఫార్మ్‌లో అయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేశారో అప్లికేషన్ ఫార్మ్‌తో అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అయి ఉంటాయి కదా! వాటి యొక్క జిరాక్స్‌లు అయితే మీరు అటాచ్ చేయాలన్నమాట. సో, ఏవైతే అటాచ్ చేశారో అవన్నీ ఇక్కడైతే రాయండి. తర్వాత మీ డేట్, తర్వాత సిగ్నేచర్ చేసి అప్లికేషన్ ఫార్మ్ మొత్తాన్ని ఫిలప్ చేసిన తర్వాత దీంతో పాటు మీకు సంబంధించిన జిరాక్స్‌లు అన్నీ కూడా అయితే పిన్ చేసిన తర్వాత మీరైతే మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి పోస్ట్‌లో అయితే పంపించాలన్నమాట. రిజిస్టర్డ్ పోస్ట్ కానీ లేకపోతే స్పీడ్ పోస్ట్ కానీ. తర్వాత మీకు ఇక్కడ డీడీ కూడా అయితే తీయాల్సి ఉంటుంది. ₹500 అయితే డీడీ అయితే తీయాలన్నమాట. సో, మీకు ఇయర్ వైస్ ఆర్ సెమిస్టర్ వైస్ అన్నీ మీ యొక్క అకాడమిక్ సర్టిఫికేట్స్‌లు కూడా జిరాక్స్ అయితే ఉండాలన్నమాట. తర్వాత పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా అయితే మీరు దాంట్లో పెట్టాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ అకాడమిక్ సర్టిఫికేట్స్ అంటే జిరాక్స్‌ల మీద ప్రతి జిరాక్స్ మీద మీ సిగ్నేచర్ కూడా అయితే ఉండాలి. మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్‌కి వెళ్లి ₹500 అయితే డీడీ అయితే తీయాలన్నమాట. సో, పేయబుల్ అట్ నాగరోట్ అని చెప్పేసి అయితే ఉంది. డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ నాగరోట జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పైతే ఇవ్వాలన్నమాట. సో, ఈ పేరు మీద అయితే డీడీ అయితే తీయాలి. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకొని ఇక్కడ ఐఎఫ్ఎస్‌సి కోడ్ తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు డీడీ రిసిప్ట్ కూడా అయితే మీరు దానికైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో, కాబట్టి తప్పకుండా అయితే అది కూడా అటాచ్ చేయండి. సో, ఇవన్నీ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి సో, మీరు ఇవన్నీ ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని దాంట్లో పెట్టేసిన తర్వాత ఇంకా ఎక్స్‌ట్రా ఎన్వలప్ కవర్ కూడా తీసుకొని ఆ సెకండ్ ఎన్వలప్ కవర్ మీద మీ అడ్రెస్ అయితే రాయండి. ఎందుకంటే ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే హాల్ టికెట్స్ అనేవి దాంట్లో అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి మీ అడ్రెస్ సెకండ్ ఎన్వలప్ కవర్ మీద కూడా రాసి మీ అడ్రెస్ ఆ ఎన్వలప్ కవర్ కూడా ఈ ఫస్ట్ ఎన్వలప్ కవర్‌తో అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు పెట్టాల్సి ఉంటుంది. సో, ఇలా మొత్తం మీరు స్పీడ్ పోస్ట్ గాని, రిజిస్టర్డ్ పోస్ట్ గాని అయితే చేయాలన్నమాట. ఇక్కడ మీకు సెకండ్ ఎన్వలప్ కవర్ మీద ₹26 స్టాంప్స్ అయితే మీరు అతికించాల్సి ఉంటుంది.
అలాగే ఇక్కడ మీకు జమ్మూ కాశ్మీర్ అంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్, నాగ్రోటా, జమ్మూ కాశ్మీర్ ఈ పిన్ కోడ్ కూడా అయితే ఇచ్చారు. ఈ అడ్రస్‌కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. 6థ్ జూన్ 2025 కల్లా అయితే వాళ్ళకి రీచ్ అవ్వాలన్నమాట. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇలా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పోస్ట్ పంపించినట్టయితే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో, ఇక్కడ మీకు ఎన్వలప్ కవర్ పైన మీరు అప్లికేషన్ ఫార్మ్ ఏవైతే పెడతారో ఫస్ట్ ఎన్వలప్ కవర్ పైన మీరు క్యాపిటల్ లెటర్స్‌లో మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారని చెప్పి అయితే రాయండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి బ్లాంక్‌లో మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. ఇలా మీరు ఎన్వలప్ కవర్ పైన కూడా అయితే రాయాలన్నమాట. సో, ఇలా మీరు పోస్ట్‌లో డైరెక్ట్‌గా అయితే అప్లై చేయొచ్చనమాట. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేయండి. సో, ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరు అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. సో, ఇవైతే మనకి 1 ఇయర్ పాటు కాంట్రాక్చువల్ జాబ్స్ అనమాట. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో క్యాండిడేట్స్ వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. ఈ వీడియో అయితే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేయడం జరిగింది. సో, మీకు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.